ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు ఆ వ్యాపారి తన గాడిదపై ఉప్పు సంచులను ఎక్కించి దగ్గరలో ఉన్న మార్కెట్కు అమ్మకానికి తీసుకెళ్లేవాడు. ఆ ప్రయాణంలో ఒక చిన్న నది దాటాల్సి వచ్చేది. ఒకరోజు గాడిద నదిని దాటుతున్నప్పుడు తడబడి నీళ్లలో పడిపోయింది. అప్పుడు సంచుల్లో ఉన్న ఉప్పు కొంచెం కరిగి గాడిదకి భారం తగ్గింది. అది తేలికగా ఉండటంతో ఇది గాడిదకి చాలా నచ్చింది. ఇలాగే ప్రతిరోజు చేస్తే భారం లేకుండా బాగుంటుంది అని తనలో తాను ఆలోచించింది. నుండి ప్రతిరోజు గాడిద కావాలనే నదిలో పడిపోవడం మొదలుపెట్టింది. బరువు లేకపోవటంతో తాను చక్కగా నడుస్తూ ఉండేది. వ్యాపారి దీన్ని గమనించాడు. కావాలనే చేస్తుందేమో అని అనుమానించాడు. ఆ తరువాత ఒకరోజు వ్యాపారి ఉప్పు బదులు గాడిదపై పత్తి సంచులు ఎక్కించాడు. గాడిద మళ్ళీ అల్లరి ప్రకారమే నదిలో పడిపోయింది. కానీ పత్తి నీళ్లు పీల్చుకుని మరింత బరువుగా మారింది. దాంతో గాడిదకి చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు గాడిదకి తన తప్పు అర్థమైంది. తాను చేసిన మోసానికి మూల్యం చెల్లించవలసి వచ్చిందనే విషయం తెలుసుకుంది. అప్పటి నుండి అది నిజాయితీగా బద్ధకాన్ని వదిలి వ్యాపారికి నమ్మకంగా పనిచేసింది. ఈ కథ వల్ల నీతి ఏమిటంటే, తక్కువ కష్టానికి తక్కువ బుద్ధి ఉపయోగిస్తే చివరికి ఎక్కువ కష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇలాంటి మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.